నేను ప్రతిరోజు చెదరిపోయిన తప్పిపోయిన ఇద్దరు ముగ్గురు ఉంటారు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. ప్రార్థన చేస్తుంటే ఒక రోజు దేవుడు నాతో నా హృదయంలో ఒక ప్రేరేపణ కలగ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నాడంటే, నీకు కరోనా టైంలో కొంతమంది చచ్చిపోయారు, పెద్ద పెద్ద ప్రవక్తలు, పెద్ద పెద్ద దైవజనులు, మంచి విశ్వాసులు, ప్రార్థనాపరులు, భక్తులు చచ్చిపోయారు, నువ్వేం చేయగలిగావు అని అడిగాడు. ఏం చేస్తాను ప్రభువా, కొంతకాలం బెంగెట్టుకుని బాధపడి ఊరుకున్నాను నేను అన్నాను. అంతే. వాళ్ళకంటే గొప్పవాళ్ళ వీళ్ళు, వాళ్ళకంటే ఈ చెదిరిపోయిన వాళ్ళు, తప్పిపోయిన వాళ్ళు వాళ్ళకంటే గొప్పవాళ్ళ? నిజంగా కరోనా టైంలో ఎలా చచ్చిపోయి ఉంటే నా మనసులో నాకు ఆదరణ కలిగి, నిజమే మంచి మంచి వాళ్ళు పోగొట్టుకున్నాను, ప్రార్థనా పరులు, భక్తులను పోగొట్టుకున్నాను కరోనా టైంలో. వాళ్ళకంటే వీళ్ళు ఏమైనా గొప్పవాళ్ళ? దేవుని పిలుపు అందుకుని దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు వాళ్ళు. ప్రార్థనా పరులు కాబట్టి, భక్తులు కాబట్టి భూమి మీద ఏమీ చూడకుండా దేవుడు వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు. ఈ చెదిరిపోయిన వాళ్ళు, తప్పిపోయిన వాళ్ళు, సౌలు కంటే దరిద్రులు వీళ్ళం, దేవుడు వదిలేసిన వాళ్ళు వీళ్ళం, దేవుడు కాదనుకున్న వాళ్ళు వీళ్ళం. వారానికి ఒక మందిరం, నెలకు ఒక మందిరం, ఒక చోట స్థిరం ఉండదు, ఒక చోట క్రమం ఉండదు, ఒక చోట పద్ధతి ఉండదు. ఎక్కడ కనపడదు ఇక్కడ స్వస్థత చాలంటాడు, అక్కడ దోళ్ళ చాలంటాడు, ఇక్కడ గేదెలు చాలంటాడు. దేవుడు నాతో అన్నాడు, నిన్ను ఏడిపిస్తే కొద్ది రోజులు నువ్వు ఏడ్చి ఊరుకుంటావు, నేను ఏడిపిస్తే ఇంకెప్పుడు ఊరుకోరాళ్ళం, ఎప్పుడు ఊరుకోరాళ్ళం. జీవితకాలం ఏడటం ఎలా పని. నేను దైవజనులతో ఒకే ఒక మాట చెప్తాను, ఎవరైనా నాతో తన సంఘ విషయాలు చెప్తే, దైవజనుడా నిన్ను ఏడిపించేది కొంతకాలమే, ఇది నా ఎక్స్పీరియన్స్, నా అనుభవం. కొన్ని రోజులు ఏడ్చి ఊరుకుంటాను నేను, కానీ దేవుని సేవకుని ఏడిపించేవాడు ఇక ఎప్పుడు ఊరుకోడాడు, ఎప్పుడు ఏడవాలి. మరుపు రానిటువంటి ఏడుపు వాడి కలగజేస్తాడు దేవుడు. మరుపు రాని ఏడుపు వారి జీవితంలో జీవితకాలం ఏడుస్తూనే ఉండాలి, ఇంకా తప్పదు. ఇంకా ఎందుకంటే నీ కోసం కన్నీరు కార్చిన దైవజనుడు కన్నీరు కార్చట కారకుడు అయ్యావు. నీ ఏడుపు కారణం దైవజనుడా ఆ వ్యక్తే, నీ దుఃఖానికి కారణం ఆ వ్యక్తే. ఆ వ్యక్తి జీవితకాలం ఏడవాలి. ఇక గమనించాలి మీరు. నేను ఎవరైనా చెప్తే ఇదే విషయాన్ని చెప్తా ఉంటాను, నా అనుభవం ఇది. తప్పిపోయిన ఒక వ్యక్తి కోసం మీరు చూడండి, తల్లిదండ్రులు మీ బిడ్డలు ఎవరైనా చేయరాని పనులు చేసి తప్పిపోతే మీరు ఏమచ్చా దరిద్రుడు, పోతే పని ఎక్కడ పోతే నాకెందుకు అని అంటారు, ఎవరైనా అనరు. ఆ కుమారుడు తిరిగి వచ్చే వరకు ఏడుస్తారు. ఆ కుమారుడు గత శుక్రవారం రాత్రి మీతో మాట్లాడాడు పరిశుద్ధాత్మ. కుమారుడు తిరిగి వచ్చే వరకు తల్లిదండ్రులు ఏడుస్తారు. నా కుమారుడు తిరిగి రావాలి, తప్పిదము తెలుసుకోవాలి, ఆ తప్పిదముతో చనిపోకూడదు, మార్పు చెందాలి. ఆ తల్లిదండ్రులు 1000 కళ్ళుతో ఎదురు చూస్తారు. పరలోకపు తండ్రి 1000 కళ్ళుతో ఎదురు చూశాడు, కానీ సౌలు తిరిగి రాలేదు. సౌలు ప్రార్థన అంటే చేస్తున్నాడు, భయం కలిగిందని, సౌలుకి ఉపద్రవం వచ్చిందని అడుగుతున్నాడు, కానీ సౌలు చేసిన తప్పిదాలు గుర్తెరిగి పశ్చాత్తాపంతో దేవుణ్ణి అడగలేదు. నేను తప్పే చేశాను, సమూయేలు చేయవలసిన పని, లేవీలు చేయవలసిన పని నేను చేయకూడదు, కానీ చేశాను, నన్ను క్షమించాయా అని అనలేదు. ధీమాగా సమాధానం ఇచ్చాడు. నువ్వు రావటం లేట్ అయ్యింది, అందుకే నేను చేసేసాను, వచ్చిన వాళ్ళందరూ చెదిరిపోతున్నారు, మరి ఏం చేయమంటావు, అందుకే నేను ప్రారంభించేశాను అన్నాడు. సౌలులో ఎక్కడా పశ్చాత్తాపం కలగలేదు, కానీ సౌలుని రాజుగా చేసినందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడు. సౌలు దైవజనుడిని బాధ పెట్టినందుకు దేవుడు బాధపడ్డాడు, దైవజనుడు బాధపడ్డాడు. దైవజనుడు ఏడ్చాడు, అటు దేవుణ్ణి ఏడిపించాడు, ఇటు దేవుని సేవకుని ఏడిపించాడు. చివరికి వచ్చేసరికి సదాకాలం స్థిరపరుస్తానని చెప్పిన వాగ్దానాన్ని దేవుడు వెనక్కి తీసుకుని, వద్దురా నివేక, నీ రాజ్యం నిలవదు. దైవజనుడు ఏడుస్తుంటే బెంగెట్టుకుంటే దైవజనుడితో దేవుడు అన్నాడంటే, దైవజనుడా ఎంతకాలం ఏడుస్తావు అలాగా, మళ్ళా ఆ తైలుపు కొమ్ములోనికి తైలుపు నింపుకో, ఇంకో వ్యక్తిని చూపిస్తాను, ఆడికంటే ఉత్తముడు మంచోడిని చూపెడతాను, ఎంతకాలం ఏడుస్తావు వాడి కోసం అని దేవుడు ఏం చేశాడంటే, తైలం చేసాలో నూనె వేసుకోమని చెప్తే నూనె పోసుకొని రెడీగా ఉన్నాడు. ఏం చేయను ప్రభువా, ఎవరిని అభిషేకించమంటావు? సౌలు గారు కొడుకునా, ఆడొద్దు, ఇంకా నాకు సౌలు వద్దు, నాకు ఇప్పుడు ఎవరిని అభిషేకించాలయ్యా నేనంటే, తనకంటే ఉత్తముడైన దావీదు ఇంటికి వెళ్ళు, యెషయా ఇంటికి వెళ్ళు, వాళ్ళ ఇంట్లో ఎవడో ఒకడిని చూపెడతాను, పేరు చెప్పని వెళ్ళిపోనివా అన్నాడు. అక్కడ నేను చూపించిన వాడి మీద తైలు వేసి అభిషేకించి, నాకు వద్దు ఇంక వాడు, ఆడు రాజ్యం వద్దు, రాజ్యానికి మీద ఉండనేవనేవాడు. దేవుడు ఒక ఉన్నతమైన పిలుపుతో మనల్ని పిలుచుకుంటాడండి. ఆ పిలుపును గ్రహించగలిగితే కనుక సదాకాలం నిలబడిపోతాం మనం.
సదాకాలం స్థిరపడిపోతాం మనం, సదాకాలం నిలిచిపోతాం మనం. ఇంకెప్పుడు మన సింహాసనాన్ని, మన స్థితిని, మన స్థాయిని ఎవడూ పడగొట్టలేడు. ఎందుకంటే దేవుడు ఉద్దేశం కూడా అదే, మనల్ని స్థిరపరచాలనే, మనల్ని బలపరచాలనే. సౌలు విషయంలో దేవుడు అన్నాడు, అతనిని సదాకాలం అతని రాజ్యం స్థిరపరచాలని నాకు ఆశపడ్డాను, కానీ నా ఆశకు తగ్గట్టుగా లేడాడు, నా ఉద్దేశానికి తగ్గట్టుగా లేడాడు, నా మనసులో కలిగిన కోరికకు తగ్గట్టుగా లేడు వాడు. వద్దు, తన రాజ్యరికము నిలవదిక తన రాజ్యాన్ని నేను తీసేస్తా ఉన్నాను. కారణాలు ఏంటంటే అన్ని విషయాల్లో తప్పిదాలే, లోపాలే సౌల్లో కనిపించాయి. సౌల్లో ఎక్కడ దేవునికి అనుకువైన మనసు కానీ, సౌలులో దేవునికి ఎక్కడ విధేయత కానీ, సౌలులో ఎక్కడ ఆత్మీయత కానీ సౌల్లో కనిపించలేదు. రాజ్యరికంలోకి వెళ్ళిన తర్వాత శత్రువులతో పోరాడరంటే దావీదుతో మొదలెట్టాడు యుద్ధాలు. దావీదుతో కాదు యుద్ధం చేయడానికి దేవుడిని పిలుస్తా, శత్రువుల మీద యుద్ధం చేయమంటే ఆ చిన్నవాడైన దావీదు మీద యుద్ధానికి వస్తాడే. తన మంచి మనసు పోగొట్టుకున్నాడు, దేవుని అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. దురాత్మ సౌలు మీదకి వచ్చేసింది, దేవుని ఆత్మ సౌలుని వదిలేసింది. కారణం ఏమిటో తెలుసా? సౌలు ఏ విషయంలో దేవునికి అనుకువైన మనసు ఎక్కడా కనిపించలేదు. సమయం లేదు కానీ చాలా విషయాలు బైబిల్లో చూస్తాం. చివరికి ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 6వదిగా మొదటి దినవృత్తాంతాలు 13:3 రాయబడ్డది ఏంటంటే, దేవుని మందసము విషయంలో సౌలు శ్రద్ధ చూపించలేదండి. అక్కడ దేవుని మందసాన్ని అశ్రద్ధ చేశాడు. సౌలు కాలంలో మందసము అశ్రద్ధ అయిపోయింది. సౌలు కాలంలో దేవుని సన్నిధి ప్రజలలో చాలా అశ్రద్ధగా ఉంది. ఎక్కడ మందిరానికి ప్రాధాన్యతలు కనిపించలేదు, దేవునికి ప్రాధాన్యతలు కనిపించలేదు. అందుకు దేవుడు సౌలు విషయంలో మాట్లాడటం మానేశాడు. అందుకే దేవుడు స్వప్నముల ద్వారానైనను, ఊరిమి ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను దేవుడు మాట్లాడలేదు. మొదటి దినవృత్తాంతాలు 13:3 చదివి ప్రార్థన చేసుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనం చదవండి ఎవరైనా. మన దేవుని మందస్సమును మరలా మన యొద్దకు కొనువద్దము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనం విచారణ చేయకయుంటిమి చాలు. 2 చేతులు పైకి అందరూ దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సౌలు దినములలో ఏం జరిగిందంట? సౌలు దినములో దాని యొద్ద మనము విచారణ చేయకయుంటిమి. సౌలు కాలములో మందసము దగ్గరకు వచ్చి ఎవరు ఏం చేయలేదంట? మందసాన్ని గురించి ఎవరు విచారణ చేయలేదు. మందసంలో ఏమున్నాయి? నిబంధన పలకలు ఉన్నాయి, దేవుని ఆజ్ఞలు ఉన్నాయి, ఆ రాతి పలకలు ఉన్నాయి, సేనాయి మీద చెక్కబడిన ఆజ్ఞలు ఉన్నాయి. మనుషుల జీవితం అంతా అందులో ముడిపడి ఉన్నది. ప్రజలు ఏం చేస్తారో తెలుసా? అది అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసినటువంటి మందసమును గురించి వారు విచారణ చేయటం మానేశారు. సౌలు దినములలో, ఏ దినములలో అందరూ చెప్పాలి? సౌలు దినములలో దేవుని మందసం ఏమైపోయిందంట? అశ్రద్ధ అయిపోయింది. చెప్పాలి, ఆ మాట చెప్పాలి. ఏమైందట? అశ్రద్ధ చేశారు. ఇప్పుడు దేవుడు ఎందుకు సౌలుతో స్వప్నముల ద్వారా మాట్లాడటం మానేశాడు? దేవుడు ఎందుకు సౌలుతో వెలుగులో నుండి కానీ అగ్నిలో నుంచి కానీ మాట్లాడటం మానేశాడు? సౌలుతో ఎందుకు ప్రవక్తలతో కూడా మాట్లాడటం మానేశాడు దేవుడు అంటే కనుక, మందసాన్ని గురించిన విలువ, మందసాన్ని గురించిన బాధ్యత, మందసాన్ని గురించిన భారము సౌల్లో లేదు. సౌలు కంప్లీట్గా మందసాన్ని అశ్రద్ధ అయిపోయింది. సౌలు దినములలో ప్రజలు దేవునికి దూరం అయిపోయారు. సౌలు దినములలో దేవుని సన్నిధికి ప్రజలు దూరం అయిపోయారు. సౌలు దినములలో మందసమునకు ప్రజలు బాగా ఎడమైపోయారు. కారకుడు ఎవరంటే సౌలు. సౌలు వల్లే దేవునికి ఇశ్రాయేలు జనాంగం దూరం అయ్యింది. నిన్ను బట్టి నీ కుటుంబం దేవునికి దూరం అయిపోతా ఉందేమో, నిన్ను బట్టి నీ కుటుంబం చల్లారిపోతా ఉందేమో, నిన్ను బట్టి నీ కుటుంబం ఆత్మీయతలో దిగజారిపోతా ఉందేమో. దేవుడు ఎందుకు మాట్లాడటం మానేశాడు? దేవుడు ఎందుకు స్వప్నములతో కానీ రోజు మంచి మంచి కళలు చేయండి, పరలోకపు దర్శనాలు చూసేవాళ్ళు ఈ రోజు లేవవి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో రాయబడినట్లుగా, ఇదిగో నీ యవనస్తులందరూ కూడా ఆత్మచేత నింపబడతారు అంచె దినాల్లో. మీ ముసలివారు కళలు చూస్తారు, దర్శనములు చూస్తారు.
అని చెప్పిన దేవుడు ప్రవచనమును సహితం